మేడం నమస్తే అండి. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ప్రజల్లో బేపచ్చంగా మన్నన వచ్చేసింది. ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉంటా ఉన్నారు. జనం అంటే జగన్, జగన్ అంటే జనం అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. జగన్ అనేది ఒక పేరు కాదు, అది ఒక బ్రాండ్ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటంటే అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒక మహిళగా ఏం సమాధానం చెప్తారు అసలు? జగన్ గారు ఇంత బాగా పరిపాలన చేస్తే ఈరోజు గుండెల్లో జగనే ఉండేవాడండి, అందరి గుండెల్లో. ఈరోజు ఆయన అన్నిటినీ బస్ట్ పెట్టించి అన్నీ కూడా మూలగుచ్చున్నాడు. అదే ఆయన పరిపాలించినట్టయితే మంచిగా ఈరోజు రాజధానిని అమరావతిని మంచిగా చేసి అభివృద్ధి చేసినట్టయితే ఈరోజు జగను నిజంగానే అందరి గుండెల్లో నిలిచిపోయేవాడు. ఈరోజు అయిపోయింది ఆయన సీనిక. ఎందుకంటే 5 సంవత్సరాలు ఒక కక్ష కట్టుకున్న తీరు, నేను చేయకూడదు అని కంకణం కట్టుకున్నాడు. ఆయనే పతనం అయ్యాడు. ఇంకా పతనం అవ్వటానికి ఇంకా ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఆయన చేయటానికి ఇప్పుడు కూడా. ఎందుకంటే ఆయన చేసేది ప్రతిదీ అరాచకమే. అసలు ఒక్కటి కూడా సరైన మంచి ఆలోచన కానీ, మంచి నిర్ణయం కానీ, మంచి అభివృద్ధి చేద్దామనే దృష్టి ఆయనలో లేదు. ఇప్పటికైనా సరే 5 సంవత్సరాలు ఇంత తప్పు చేశానని కూడా తెలుసుకోలేని ఇది ఒక ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నామా అని మనం ఆలోచిస్తాము. కానీ ఆయన అహంకారం ఏంటంటే నాకు డబ్బు ఉంది, నాకేంటి అనే బలుపు ఉంది ఆయనకి. అంతేగాని జనాలు ఏమైపోతారు, ప్రజలే అంటే నేను ప్రభుత్వం అభివృద్ధి చేస్తే నా అభివృద్ధి చేస్తే ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత డెవలప్ అయ్యేది, పిల్లలు ఎంత బాగుపడేవారు, ఉన్న రాజధాని ఎంత బాగుపడేది, రైతులు ఎంత బాగుపడేవారు. అసలు ఈరోజు చూడండి అమరావతి ఎలా ఉంది, ఆయన ఉన్నప్పుడు ఎలా ఉంది. అమరావతి వెళ్తే ఒక పుట్టలో చెట్లు గుబురుగా ఉండి చూస్తానికి ఒక భయంకరంగా నిజంగా ఒక అడవిలాగా ఉంది. ఈరోజు చూస్తుంటే కన్నుల పండగగా ఉంది. అదేదో ఒక సంబరాలు చేసుకున్నట్టు ఉంది. అదే అమరావతిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల కోట్లతో చేసుకున్నాడు. పప్పు బేలంలాగా తన బినామీలు కూడా కట్టబెట్టేస్తున్నాడు అమరావతిలో ఉన్న భూముల్ని అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు. కానీ ఏంటంటే నిజంగా అంత ఉందంటారా అమరావతి? ఏమండి, అమరావతి పనులు జరుగుతున్నాయి అంటే ఈరోజు అమరావతిలో ఇంతంత వేల కోట్లు పెట్టి పనులు చేస్తున్నారంటే దోసుకోవడానికి డబ్బులు ఉండవండి. వాళ్ళు దోసుకున్నారు ఏ పనులు చేయకోకుండా. ప్రతి ఎమ్మెల్యే కాడి నుంచి, ఎంపీల కాడి నుంచి, మినిస్టర్లు అందరూ కూడా దోసుకొని ఈరోజు దొంగసాటుగా తిరుగుతున్నారు. వాళ్ళు దోసుకున్నారు. ఎవడండి ప్రజల్లోకి వచ్చి మాట్లాడేది? ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా? ఈరోజు రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు వస్తారు, వస్తే పోతాయి. వాళ్ళకి అందాల్సిన మోట్లాలు అందిపోయినాయి. ప్రభుత్వం ఎట్లా పోతే వాళ్ళకేంటి? వాళ్ళకేం కావాలి? వాళ్ళ పిల్లలు లండన్లో జరుగుతారు, లేకపోతే అమెరికా వెళ్తారు, కెనడా పోతారు. లేని పిల్లలు ఏమవుతారు? పెట్టుబడి పెట్టలేని వాళ్ళు ఏమవుతారు? ఈరోజు 10 సంవత్సరాలు కాదు, పిల్లల భవిష్యత్తు తరతరాలు 100 సంవత్సరాలు ఆలోచించి పనిచేస్తున్నారు బాబు గారు. నేనున్నా లేకపోయినా నా పేరు చెప్పుకొని పిల్లలు బతకాలని గవర్నమెంట్ స్కూళ్ళు కానీ, ప్రైవేట్ స్కూళ్ళు కానీ, ఇవాళ అమరావతిలో కానీ ఎక్కడన్నా సరే నారా లోకేష్ గారు ఒకటే మాట చెప్పారు, పిల్లలు చదువుకోవాలి, విద్య బాగుండాలి, విద్య బాగుంటే అన్నీ బాగుంటాయి, విద్య ఉన్న కాడ ప్రతి ఒక్కటి ఉంటుంది, విద్య లేదే పోతే ఏది ఉండదు అని చక్కగా చెప్పారు. ఈయన ఒక్కరోజు దేని గురించి ఒక్కటన్నా చెప్పాడు? ఆయన వివరించి ఒక్కదాని గురించి చెప్పాడా? ఏంటండి ఆయన చేసిన పరిపాలన? చెప్పుకోవడానికి సిగ్గుసేటుగా ఉంది. ఆయనకి సిగ్గులేదు, మాకు సిగ్గేస్తుంది ఆయన గురించి చెప్పుకోవడానికి. ఆయన్ని గుండెల్లో పెట్టుకుంటున్నారు. ఎవరండి ఆయన గుండెల్లో పెట్టుకునేది? ఎవడన్నా ఉంటే ఒక బ్రాందీ బాటిల్ను, ఒక సిగరెట్టు, ఒక ఇదేంటి ముక్కల బిర్యానీ ప్యాకెట్ అవి ఇచ్చినాడు గుండెల్లో పెట్టుకుంటున్నాడు. మావులోడు తెలిసిన ప్రతి ఒక్క అనుభవం ఉన్నాడు ఎవడో కూడా గుండెల్లో పెట్టుకోడండి. జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయినా బ్రతికినా తన ఫోటో అనేది ప్రతి మనిషి గుండెల్లో ఉన్నాడు, సామాన్యుడు గుండెల్లో ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో అసలు అలాంటి పరిపాలన కూడా చేత కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఉంటే అలా పరిపాలించేవాడు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. నిజంగా అంత ఉందంటారు? ఏమండి, ఎవడ కాడ నేనే గొప్ప అనుకుంటాడు. చేసేవాళ్ళ మీదే అంటే బాగా పరిపాలించకపోయినా వాళ్ళు కప్పుచ్చుకుంటున్నారు. పరిపాలించే వాళ్ళ మీద రాళ్ళ దెబ్బలు పడుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వాళ్ళ మీద రాళ్ళ దెబ్బలు పడతాయి. అభివృద్ధి 5 సంవత్సరాలు మూలబెట్టాడు. ఆ రోజు ఏమీ తెలియలా, పరదాలు కప్పుకొని అసెంబ్లీకి వచ్చి ఏంటి ఆయన చేసింది? అంత దొంగసాటుగా రావాల్సిన బతికేంటి? ఈరోజు గుండెల్లో ఎవడండి పెట్టుకునేది? ఎవరు పెట్టుకుంటారు గుండెల్లో? ఎవడో పెట్టుకోడు, తెలుసున్నాడు. అయితే
పెట్టుకునేవాడు ఎవడన్నా ఉంటే దీనికి సంబంధించిన వాడు అన్నిటికీ తెల్లారి ముందేసి సాయంత్రానికి బిర్యానీ ప్యాకెట్ వచ్చినాడే గుండెలో పెట్టుకుంటాడు నాకు తెలిసి. ఇక జగన్ని ఇక ఎవ్వరు గుండెల్లో పెట్టుకోరండి. అభివృద్ధి కావాలనుకునే వాళ్ళు, ముందు తరం ఆలోచించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా బాబు గారిని కూటమి ప్రభుత్వం కోరుకుంటారండి. ముందు అభివృద్ధి కోరుకుంటారు. రాష్ట్రం బాగుండాలండి, రాష్ట్రం బాగుంటే అందరం బాగుంటారు. ముందు రాష్ట్రం అభివృద్ధి చేయాలి. రాష్ట్రం అభివృద్ధి చేయటం ఆయన వల్ల కాదు, ఇక అయిపోయింది ఆయన సీను 5 సంవత్సరాల్లోనే. ఇప్పుడు వచ్చి జనాల్ని మభ్యపెట్టి ఏదో చేద్దాం అనుకుంటున్నాడు. కానీ బాబు నీ మాటలకి ఎవరు ముందుకొచ్చి ఓటేసేవాడు ఎవడో లేడు. నీకెవడన్నా వేస్తే ఆ 11 సీట్లలో ఇంకొక 5 సీట్లు కిందకి దిగేదొట్టేస్తారనమాట. ఇంకా అంతేగాని ఇంకెవరు వేయరు. ఇప్పుడు 11 వచ్చినాయి కదా, ఈసారి 5, 6 వస్తాయి నాకు తెలిసి. అంతవరకు నేను చెప్పగలిగాను. ఎందుకంటే ఎవ్వరూ కూడా జగన్ అనే మాట అసలు నేను వినట్లేదండి. ఇంతవరకు తిరుగుతున్నాను, నేను బండి వేసుకొని రోజు తిరుగుతాను. ఈరోజు బాబు గారు చేసిన పని బాగుంది అంటున్నారు, కూటమి ప్రభుత్వం బాగుంది అంటున్నారు, రోడ్డు వేసారమ్మా మీరు, ఈ రోడ్లు బాగున్నాయి అంటున్నారు. నేను వింటున్నాను చాలా వరకు. ఇంకా మరి జగన్ ఎక్కడ గుండెల్లో పెట్టుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న యాత్రలన్నీ కూడా జనం బేపచ్చంగా వస్తున్నారు. అసలు కూటమి ప్రభుత్వానికి నచ్చట్లేదు, బెంబేలు ఎత్తిపోతున్నారు కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు గారు, లోకేష్ గారు అని చెప్పి మాట్లాడుతున్నాను. నేను ఏదైతే సిదిలి అప్పలరాజు విషయంలో కానీ, పొగాకు రైతుల విషయంలో కానీ, మొన్న అంతకుముందు మామిడికాయల రైతుల పరామర్శ యాత్రల్లో కానీ ఇవన్నీ కూడా జనం బేపచ్చంగా వస్తున్నారు. అది భయపడిపోతుంది, దాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు అంటా ఉన్నారు. మరి ఏంటి కూటమి ప్రభుత్వం చూసి జగన్ ప్రభుత్వం భయపడుతుందండి. ముందు రేపు రాబోయే 29లో కూడా ఎక్కడ ఈ మా చంద్రబాబు ప్రభుత్వం వచ్చేస్తుందో, కూటమి ప్రభుత్వం వచ్చేస్తుందో అన్న భయం ఆయనలో పట్టుకుంది. ఆ భయంతోనే ఆయన చాలా మేర్భాళంగా మాట్లాడుతున్నాడు. అసలు ఈ ప్రభుత్వం అనేది రాదండి. ఎందుకంటే 5 సంవత్సరాలు ఇసిగిపోయి ఉన్నారు. ఇసిగిపోయి ఉన్న మనిషి ఓటేయడానికి చాలా ఆలోచిస్తారు. 1కి 100 సార్లు ఎవరు ఓటేసి ఎవరు మళ్ళీ కొని తెచ్చుకోరు. ఒకసారి దెబ్బ తగిలింది మళ్ళీ ఇంకో రెండోసారి కూడా కావాలని ఎవరు కొట్టించుకుంటాడు? ఎవరు కొట్టించుకోరండి. అందువలన చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి నువ్వు కళలు కనమాక, పగటి కళలు కనమాక అయ్యా బాబు. నువ్వు చాలా ఆలోచించి నువ్వు ఎక్కడో ఇంకా బిజినెస్లు పెట్టుకో, కానీ నువ్వు ఇంకా సీఎం అవుతావు. కళ కనమాక. నీ ప్రభుత్వం 5 సంవత్సరాలు, నువ్వు 30 సంవత్సరాలు ఉంటావు అనుకున్నావు, 5 సంవత్సరాల్లోనే పడిపోయింది. నీ ప్రభుత్వం బాగోలేదు కాబట్టి పడిపోయింది. ఇది అక్షరాల మేము చెప్పేది. ఎందుకంటే నువ్వు రావు సీఎంగా. నువ్వు ఎన్ని చేసినా జనాలు నమ్మరు. ఎందుకంటే ఒక్కసారే నమ్ముతారు ఏ మనిషి అయినా. ఆ మనిషిని నువ్వు నమ్మించలేకపోయావు, పని చేయలేకపోయావు, ప్రభుత్వాన్ని నువ్వు బస్టు పట్టించావు, అన్ని రకాలుగా దోసుకున్నారు మీ మొత్తం ఎమ్మెల్యేలు. అందరికీ లోకమంతా తెలుసు. ఇంకా నీకు ఓటేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే నీకు 5 సీట్లు తప్పితే ఇంతకన్నా 11 సీట్లు వచ్చినాయి. అది కూడా తెలుసో తెలియక అప్పుడే 11 తీసుకొచ్చారు. అసెంబ్లీకి కూడా వెళ్ళలేకపోయావు. ఇప్పుడు ఇక 5 సీట్లో 6 సీట్లో ఇక అది నువ్వు నిర్ణయించుకో. నీ గుండెల్లో ఉన్న వాళ్ళని నువ్వు తెచ్చుకో. వాళ్ళు వేసే వాళ్ళని నువ్వే తెచ్చుకొని అయినా నువ్వే ఎంచుకో. ఈ ప్రభుత్వం అయితే మట్టికి ఈసారి రాదు. ఇది మట్టికి రాసి పెట్టుకో.